మళ్ళీ పైకి పోతాం అందరూ గాలి పుట్టుకోండి. గాలి అలా ఉంటుంది, ఇంకా నువ్వు వదలాలంటే ఉంటుంది, అలా పట్టుకుంటుంది అది. సహజంగా క్రియ చేసుకో. అది అలా ప్రాక్టీస్ చేసుకున్నది ఎక్కువ. అందుకని ముందు 20 సెకండ్స్ నుంచి స్టోవ్ పెంచాం. మనకి అలవాటు చేసుకున్నది గాలిని పంపకుండా ఎక్కువసేపు ఉంచుతాం. స్ట్రెచ్చింగ్లో ఉంచాలండి. మనం ఇంతే చెప్తున్నాం. 10 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. గాలి ఇలా బిగబెట్టేసేసి గాలి ఆపేసేసి 10 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఉన్నారు ఆ యోగ సాధన. అలాగే అతను ఇలాగే నీలాంటి వాడు పని ఎంతసేపు ఉంటాను, నీకు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అది 10 సంవత్సరాలు చక్కగా ప్రాణం ఆపేసాడు, డెడ్ అయిపోయాడు. శవపేటికలు పెట్టేసి స్పార్స్ చేసి గోతులు పెట్టేసి మళ్ళీ 10 సంవత్సరాలు అయిపోయాక తెసినప్పుడు నెమ్మదిగా పెట్టారు, కానీ మళ్ళీ లేచి 10 సంవత్సరాలకే అంత టైం కూడా ఉన్నారు యోగులు. మరి అదే సంవత్సరం మనం ఒక నిమిషానికి సాధనంగా అలా కుంభకుండా చేసేవాళ్ళు ఉంటారు. అదే గాలి స్ట్రెచ్చింగ్లో మనం అట్లే పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇలా పైకి వెళ్ళినప్పుడు గాలి ఇంకా వదిలేదు ఉండదు, అలా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి వదులుకున్నప్పుడు ఇలా శరీరం తిప్పినప్పుడు ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది. సార్ ఇది ప్రాణం, ఇది సూర్యనాడి చంద్రనాడి ఎట్లు పట్టుకున్నట్టు. ఫస్ట్ సూర్యనాడి చేయాలన్నప్పుడు చంద్రనాడి అంటే ఎడమ ముక్కుని ఇట్లా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసి ఈ రెండుల పైకెట్టుకుని ఈ కుడి ముక్కుతోటే గాలి వదులుతూ తలను కిందకి, మళ్ళీ గాలి తీసుకుంటూ పైకి. ఒకే ముక్కులోనే చేయాలి. ఒకే ముక్కుతో సూర్యనాడితోటి గాలి వదలటం తీసుకోవటం. అప్పుడు దాకా ఇది క్లోజ్ చేసాం. అది అయిపోయాక కొంతసేపు ఆపి మళ్ళీ ఇది మూసి దీంతో గాలి తీసుకుంటూ గాలి వదలదు. దీన్ని చంద్రనాడి అంటారు. ఈ కుడి చేతిలోనే చేయాలి. కుడి ముక్కు అంటే సూర్యనాడి, ఎడమ ముక్కు అంటే చంద్రనాడి. మీరు సూర్యనాడి చేయాలనుకో ఈ చంద్రనాడి క్లోజ్ చేయాలి. ఈ గాలి దీంతో గాలి తీసుకోవటం గాలి వదలటం. తర్వాత ఇది క్లోజ్ చేసి చంద్రనాడితో గాలి, అంటే రెండు చేయాలి, ఒకేసారి చేయకుండా ఫస్ట్ సూర్యనాడి చేశాక చంద్రనాడి చేయాలి. అట్లా రెండు ముక్కులతో ఈ అనులోమ విలోమలో మట్టుకుని ఇలా ఒక ముక్కు మూసినట్టుకో దీంతో గాలి వదిలి మళ్ళీ అదే పైకి తీసేలాక దీన్ని క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఇది గాలి వదులుతూ కిందికి రావాలి. మళ్ళీ దాంట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కుతో గాలి తీసుకున్నాక క్లోజ్ చేయాలి. ఈ రెండో ముక్కు అప్పుడు క్లోజ్ చేసిన దాన్ని తెరిచి గాలి వదులుతూ కిందికి రావాలి. మళ్ళీ అట్లా ఈడ్చుకోవాలి. మళ్ళీ దీంట్లో తీసుకున్నాక క్లోజ్ చేయాలి, ఇది తెరవాలి. ఈ ముక్కుతో తీసుకున్న గాలిని క్లోజ్ చేసేసరికి ఈ ముక్కంతో వదిలేస్తాం. మళ్ళీ ఈ ముక్కుతో తీసుకున్న గాలిని క్లోజ్ చేసేసరికి ఈ ముక్కు తెరిస్తే వదిలేస్తాం. అట్లాగే దీని నుంచి దీనికి, దీని నుంచి ఇక్కడ సుషమన్న నాడి ఉంటుంది. ఇదే దీన్ని ఈడ్చుకోవాలా, మళ్ళీ ఇట్లా వదలాలి. దీంతో